నమస్తే ఏబిఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు సిఫారసు. ముప్పేట దాడితో జగన్ నిర్ణయం. విభజన చట్టంలో ఒకే రాజధాని లేదు. అడిషనల్ అఫిడవిట్లో కేంద్రం కొత్త భాష్యం. గుంటూరు కలెక్టర్ను ప్రశ్నించిన నాదెండ్ల డాక్టర్ అరెస్ట్. ఏపీ వ్యాప్త నిరసనకు సిద్ధమన్న వైద్యుల సంఘం. రంగారెడ్డి జిల్లాలో 9,000 ఎకరాల్లో ఫార్మాసిటీ భూసేకరణ చేయాల్సిందన్న మంత్రి కేటీఆర్. భారత్లో ఆక్స్ఫర్డ్ టీకాల ప్రయోగాలకు బ్రేక్. 3వ దశలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్. వివరాలు చూద్దాం. ఇంటా బయట వస్తున్న విమర్శలు, హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతుల శాపనార్థాలు, చివరకు బీజేపీ నుంచి కూడా వచ్చిన ప్రతిఘటన. ముప్పేట దాడితో ఉక్కిరి బిక్కిరైన జగన్ ప్రభుత్వం అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలు, దేవతా విగ్రహాలు, రథాలపై జరుగుతున్న దాడులతో పలు రాజకీయ పక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. చివరకు హిందువులు పరమ పవిత్రంగా కొలిచే అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆలయంలో ఉన్న రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రథం పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ప్రతిపక్షాలతో పాటు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇంకా అనేక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు నేరుగా అంతర్వేదికెళ్లి నిరసన తెలిపాయి. బీజేపీ, జనసేన పార్టీలు శుక్రవారం చలో అంతర్వేదికి పిలుపునిచ్చాయి. ప్రభుత్వం గతంలో నెల్లూరులో రథం దగ్ధమైన సమయంలోనూ, దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటనల్లో కూడా మతి స్థిమితం లేని వాళ్లు చేశారని చెప్పడంతో హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్వేదిలో కూడా రథం దగ్ధం కూడా తేనె తుట్టెను దులిపేందుకు వెళ్లిన సమయంలో జరిగిందని వస్తున్న కథనాలపై కూడా అన్ని పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. శుక్రవారం చలో అంతర్వేదికి బీజేపీ, జనసేన పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. పోలీసు అధికారులు దర్యాప్తు జరుపుతున్నప్పటికీ కొంత పురోగతి కనిపించినా సిబిఐ విచారణకు ఇస్తే ప్రస్తుతం వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవచ్చని ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులపై కూడా హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడులు పెరిగిపోయాయని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఇతర మఠాధిపతులు గుర్రుగా ఉన్నారు. అంతర్వేది సంఘటనతో ఎప్పటినుంచో గూడు కట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టాయి. హిందూ సంస్థలపై ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మఠాధిపతులు శాపనార్థాలు పెట్టారు. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం నిజాయితీగా ఉందని చెప్పేందుకు, దోషులు ఎంతటివారైనా శిక్షించేందుకు వెనకాడబోమని ప్రజలకు సంకేతం పంపేందుకే అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. ఈ సమయంలో విమర్శలను తట్టుకునేందుకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని అధికార పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు. అందువల్లే సిబిఐ విచారణకు ఆదేశించాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ విచారణకు సంబంధించి ప్రభుత్వం డీజీపీకి గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీజీపీ అంతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఈ లేఖను రాత్రికి రాత్రే ఢిల్లీకి పంపారు. శుక్రవారం ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు జీవో విడుదల చేయనుంది. ఇప్పటికే హిందూ ధార్మిక సంస్థలు కొన్ని ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలకు ఏపీలో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులు, మత మార్పిడుల గురించి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ తరుణంలోనే వైసీపీ నిష్పక్షపాతంగా ఉందని, దోషులు ఎంతటి వారినైనా శిక్షించేందుకు సిద్ధంగా ఉందని చెప్పేందుకే ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతర్వేది ఘటనపై ప్రభుత్వ వ్యవహార శైలిని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. జగన్ ప్రభుత్వ కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ బీజేపీ, జనసేన సంయుక్తంగా నిరసన దీక్ష చేశాయి.
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన కలకలం రేపుతూనే ఉంది. ఈ ఘటనపై నిరసనగా బీజేపీ, జనసేన పార్టీలు ధర్మ పరిరక్షణ దీక్షలు చేశాయి. జనసేన అధినేత పవన్ హైదరాబాద్లోని తన ఇంట్లోనే దీక్ష చేశారు. అంతర్వేది ఘటనపై జగన్ సర్కారు వ్యవహార శైలిని ప్రశ్నించారు. పిఠాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావన్నారు. పోలీసులు చెబుతున్న కారణాలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం వారి ఉదాసీనతే నిజంగా వైసీపీ ప్రభుత్వం కానీ గత కొద్ది నెలలుగా పిఠాపురం దేవతల విగ్రహాలు ధ్వంసం కాకుండా చూసే పరిస్థితి కానీ ఉండుంటే, ఒకవేళ ధ్వంసం చేసిన తర్వాత ఆ దోషులను పట్టుకొని ఉండుంటే నిజంగా ఈ రోజున ఈ పరిస్థితి దాపురించుండేది కాదు. ఒక సంఘటన కోసం అయితే నిజంగా ఇంత కరోనా సమయంలో, కరోనా విపత్తు ఉన్న సమయంలో ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కాదు. కానీ ఇన్ని వరుస సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఏ సంఘటన వెనకైనా సరే మతిస్థిమితం లేని వాళ్ళే చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పటం, ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇన్ని వరుస సంఘటనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రభుత్వం కానీ బలమైన ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైన నిందితులను కానీ పట్టుకొని ఉంటే, దోషులు పట్టుకొని ఉంటే అసలు ఈ పరిస్థితి ఉత్పన్నమై ఉండేదే కాదు. అంతర్వేది ఘటనపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీజేపీ, జనసేన నిరసన తెలిపాయి. రథం దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేసే వరకు బీజేపీ ఉద్యమం కొనసాగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో సోము వీర్రాజు నిరసన దీక్ష చేశారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్, ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ దీక్ష చేశారు. సనాతన్ హిందూ ధర్మ ఈజ్ in danger in Andhra Pradesh. My question to masjid leaders, mosque leaders, Muslim leaders of Andhra Pradesh, where they have disappeared? Why there is no press release from church protesting these incidents? Why there is no press release from Muslim leaders protesting these incidents? Because if you call this state as secular state, then all religious leaders should come together. గుంటూరులో బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇలా అన్ని ప్రాంతాల్లో బీజేపీ, జనసేన నాయకులు ధర్మ పరిరక్షణ దీక్ష చేశారు. దేవాలయాల్లో వరుస ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనపై ముప్పేట దాడి ఎదుర్కొంటున్న ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. సిబిఐ విచారణ కోరాలని నిర్ణయించింది. సిబిఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. హిందువులపై జగన్ కోపం పెంచుకున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. సింహాచలం ఆలయానికి చెందిన భూముల్లో ఇసుక, గ్రావెల్ అమ్మకంపై ఆలయ పాలక మండలి చైర్మన్ స్వయంగా కలెక్టర్కు లేఖ రాయడం అన్యాయమని అయ్యన్న అన్నారు. సింహాచలం ఆలయ భూముల్లో దోపిడీపై జిల్లా మంత్రులు స్పందించాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. హిందువులపై సీఎం జగన్ కోపం పెంచుకున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. సాయిరెడ్డి గారు బ్యాచి వారి ఆధ్వర్యంలో సింహాచలం భూముల్లో ఆస్తులు మొత్తం దోపిడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి కూడా నేను కూడా చాలాసార్లు చెప్పాను. కానీ ఎవరో కూడా దాని గురించి స్పందించకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని స్థలాలను లీజుకి ఇచ్చి దోపిడీ చేయాలని చూస్తున్నారు. అది కాకుండా కొండ మీద ఉన్నటువంటి మొత్తం గ్రావెల్ అంతా కూడా కొన్ని వందల లారీలు అమ్మేసుకున్నారు. కొన్ని స్థలాల్లో అయితే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కూడా కట్టించుకుంటున్నారు. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటిపల్లి సమీపంలో ఉన్నటువంటి కే గంగవరం గ్రామం దగ్గర మన స్వామివారికి కొన్ని భూములు ఉన్నాయి. మన స్వామివారి భూములు అవి కూడా. ఆ భూముల్లో ఉన్నటువంటి గ్రావెలు, ఇసుక అమ్మేసుకోవడం జరిగింది. ఏమిటంటే ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాదు. హిందువుల మీద మీకు ఎందుకండి అంత కోపం? ఈవేళ 15 నెలల్లో హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయండి? అంతర్వేదిలో అగ్ని ప్రమాదం. అంతర్వేదిలో కాదు, అప్పటికి ఇప్పుడు ఈ 15 నెలల్లో 3 మంచి టెంపుల్స్లో
అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని మరింత ప్రస్ఫుటంగా బహిర్గతం చేసింది. విభజన చట్టంలో రాజధాని అనేది ఏకవచనంగా చట్టాల్లో వాడినా రాజధానులుగా మార్చుకోవచ్చని కేంద్రం కొత్తగా దాఖలు చేసిన అఫిడవిట్లో తేల్చేసింది. పైగా హైకోర్టు ఉన్నంత మాత్రాన రాజధాని కాదని, రాజధానిలో ప్రధాన కోర్టు ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం తీరుపై రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్లకు కేంద్రం అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని కేంద్రం తెలిపింది. సెక్షన్ 13 ప్రకారం రాజధానంటే ఒకటికే పరిమితం కావాలని కాదని భాష్యం చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటైందని పేర్కొంటూ హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని, అదేవిధంగా రాజధానిలోనే ప్రధాన కోర్టు ఉండాల్సిన అవసరం లేదని కూడా కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం కోసం శివరామకృష్ణన్ కమిటీని నియమించామని కేంద్ర హోంశాఖ అఫిడవిట్లో పేర్కొంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన అటవీ భూములను డీనోటిఫై చేసిస్తామని, హైకోర్టు, సచివాలయం, రాజ్భవన్ వంటి నిర్మాణాలకు నిధులు ఇస్తామని మాత్రమే చట్టంలో ఉందన్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించి 2015వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చిందని, దీని ఆధారంగా సర్వే ఆఫ్ ఇండియా తాజా పొలిటికల్ మ్యాప్ లో అమరావతిని రాజధానిగా పేర్కొందని కూడా వివరించారు. కేంద్రం దాఖలు చేసిన అనుబంధ అఫిడవిట్ లో రాజధాని రైతు ధోనే సాంబశివరావు తరపు న్యాయవాది దాఖలు చేసిన రీజాయిండర్ లో పేర్కొన్నవన్నీ అపోహలేనని స్పష్టం చేశారు. రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని కానీ ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో రాష్ట్రాల విభజన గురించి ఉందో తప్ప రాజధానుల గురించి లేదు అని చెప్పడం జరిగింది. అది నిజం. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో అది రాష్ట్రాల విభజన కోసమే ఉన్న అది ఆర్టికల్ అది. సో అందులో రాజధానుల గురించి ప్రస్తావన ఉండదనే చెప్పాడు. అక్కడ ఉన్నదే చెప్పాడు తప్ప అందులో అదేదో పెద్ద క్లాజ్ లాగా మహిళామణులు కానీ రైతులు కానీ ఎవరో కంగారు పడవలసిన అవసరం లేదు. అక్కడ ఉన్నదాన్ని మాట్లాడారు. మాట్లాడుతూ ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కానీ రాజధానులు కానీ ఆ ఏని ప్లూరల్గా కూడా భావించవచ్చు అన్నారు. దానివలన కూడా ఏమీ ఫరక్ పడదు, ఏమీ నష్టం లేదు. హడావుడిగా మీరు 3 అఫిడవిట్లు ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఇన్ని అఫిడవిట్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? దీని మీద అసలు ఏంటి, దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందరు అఫీషియల్స్ ఉన్నారు. వాళ్ళకి ప్రాపర్ టైం ఇచ్చారు. ఒక గంటన్నర సేపు ఇదంతా డిస్కస్ చేసాం. దీని మీద ఒక అవగాహనతో వాళ్ళు ఎదరికెళ్తామని చెప్పారు. చాలా త్వరితగతిన ఇది రిజల్ట్ ఇస్తుందని మా ఆశాభావం. కేంద్రం అడిషనల్ అఫిడవిట్ లో న్యాయ నిపుణులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పరిపాలనా పరంగా ఒక విధంగా, పార్టీ పరంగా మరో విధానాన్ని అమలు చేస్తోందన్నారు. మరి రాజధాని నిర్మాణానికి కేంద్రం వేల కోట్లు ఎలా ఇచ్చిందని, ప్రధానమంత్రి ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం అచేతనంగా ఉండడం కుదరదని, కేంద్రం బాధ్యతారాహిత్యం ఏంటన్నది స్పష్టంగా తెలుస్తోందంటున్నారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తే న్యాయ సమీక్షలో నిలబడదని, ఒకసారి రాజధానిని నోటిఫై చేసిన తర్వాత పాలకులు మారితే రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. అడిషనల్ అఫిడవిట్ రాజ్యాంగ చట్టపరంగా చల్లదని అంటున్నారు. హైకోర్టు అనేటువంటిది ప్రిన్సిపల్ సీట్ అనేటువంటిది అమరావతిలో పెట్టడం అనేటువంటిది రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసినప్పటికీ అంత మాత్రాన ఇది కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా భావించరాదు అనేటువంటిది ఒక మాట చెప్పారు. రెండోది ఏమిటన్నట్లయితే హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ అనేటువంటిది రాజధానిలో ఉండవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక విషయాన్ని కూడా దీంట్లో వీళ్ళు పేర్కొనడం జరిగింది. మనం గతం నుంచి అనుకున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ రాజధాని విషయంలో ప్రభుత్వంగా ఒక విధానాన్ని,
పాలకపక్షంగా బీజేపీ మరొక విధానాన్ని అవలంబించినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక చోట వెచ్చించి మళ్ళీ రాజధాని రాష్ట్ర ప్రభుత్వం మారుస్తామంటే కేంద్ర ప్రభుత్వం అచేతనంగా ఉండటం, అంటే నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉండటం మాత్రం ఇది పూర్తిగా ఖండించదగిన అంశం. ఎందుకంటే ఇది చట్టరీత్యా కూడా వాళ్ళు ఎన్ని అనుబంధ పిటిషన్లు, ఎన్ని పిటిషన్స్ దాఖలు చేసినా లేదా అఫిడవిట్లు దాఖలు చేసినా కోర్టు రేపు జ్యుడిషియల్ స్క్రూటినీలో ఇవన్నీ నిలవని చెప్పేసి, జ్యుడిషియల్ రివ్యూకి అనుబంధంగానే ఉంటాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కేంద్రం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ పై రాజధాని మహిళా రైతులు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ప్రధాని వచ్చి రాజధానికి శంకుస్థాపన చేసి ఇప్పుడు సంబంధం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. కేంద్రం వైఖరి రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయిందని వివరించారు. రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని చెబుతున్నా జగన్ కు భిక్షాటన చేసి నిధులు సమీకరిస్తామని చెప్పారు. మీరు కూడా అలా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మమ్మల్ని ఏం చేద్దామన్నారు. ఆ రోజు మీరు వచ్చే శంకుస్థాపన చేశారు కదా, మీరు ఒప్పుకున్నారనే కదా చంద్రబాబు గారు చెప్తే మేము 33,000 ఎకరాలు 29 గ్రామాల వాళ్ళు ఇచ్చింది. మరి మా 29 గ్రామాల వాళ్ళని ఈ జనాన్ని అందరినీ మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆయనకి ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు? మీరు ఎన్ని రాజ్యాలను పెట్టుకొని నాకు సంబంధం లేదని మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారో మాకు అది చెప్పండి. సరైన కారణం లేకుండా కుంటి సాకులేవో చెప్పి ఇక్కడ నుంచి రాజధాని తరలిస్తుంది. ఆ కుంటి సాకులు ఏవి కాదు, ఇక్కడ డబ్బులు లేక కాదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, అమరావతి కట్టుకోవడానికి డబ్బులు అమరావతిలోనే ఉన్నాయి. చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది. పొరుగు దేశాల నుంచి కూడా, ఎన్నో దేశాల నుంచి ఇక్కడ ఎంతో మంది వచ్చి పెట్టుబడులు పెట్టారు కంపెనీలకి. ఇవాళ ఆ కంపెనీలన్నీ ఈ ప్రభుత్వం రాగానే ఎందుకు ఆయన వెనక్కి వెళ్ళిపోయినాయి? ఉన్న కంపెనీలు ఎల్లగొట్టి డబ్బులు లేవు అని బీద పలుకులు ఎందుకు పలుకుతున్నారు? సరే, డబ్బులు లేవంటున్నారు కాబట్టి మేము ఈ రోజు ఇలా భిక్షాటనకు బయలుదేరాము. గతంలో రాజధాని ఎంపికతో తమకు సంబంధం లేదన్న కేంద్రం ఈసారి ఎన్ని రాజధానులైనా ఏర్పాటు చేసుకోవచ్చని అడిషనల్ అఫిడవిట్ లో చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయాన్ని నేరుగా సమర్థించింది. అయితే న్యాయ సమీక్షలో కేంద్రం అభిప్రాయాలు నిలబడవని న్యాయవాదులంటున్నారు. ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీకి మొదటి స్థానం రావడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించినట్లు చెప్పారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. అంతేకాదు ప్రోత్సాహకాల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు. కడప జిల్లాలో కొప్పర్తి కేంద్రంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు. మనకి వీసీఐసీ కారిడోర్, విశాఖపట్నం చెన్నై కారిడోర్ ఏదుందో అక్కడ మంత్రి గారికి, పోర్ట్స్ మంత్రి గారికి రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం, ఈ మ్యారిటైమ్ బోర్డ్ తీసుకురావటం వల్ల మొత్తం కోస్టల్ కారిడోర్ కూడా 3 మేజర్ ప్రాజెక్ట్సే కాకుండా 10 ఫిషింగ్ హార్బర్స్ కూడా తీసుకురాబోతున్నామని చెప్పడం జరిగింది. సో దాంట్లో వి ఆస్క్డ్ ద సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ త్రూ దట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో. సో ద మినిస్టర్ ఇమీడియట్లీ సెడ్ దట్ ఆ ఫిషింగ్ పోర్ట్స్ మాత్రం తప్పనిసరిగా దే విల్ బి ఏబుల్ టు టేకప్ దట్ ఇనిషియేటివ్ అండ్ ఫండ్ ఇట్ త్రూ ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. అలాగే ఈ మేజర్ పోర్ట్స్లో దే వుడ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ వన్ ఆఫ్ ద మేజర్ పోర్ట్స్ యాజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది బహుశా ప్రపోజల్ వచ్చిన తర్వాత వీ విల్ టేక్ ఇట్ అప్ టు గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తర్వాత వీ కెన్ డిస్కస్ ఇట్ అవుట్. ఆర్ఎన్ఏ వైరస్లకు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా నుంచి మానవాళిని కాపాడుకునేందుకు ప్రపంచమంతా కృషి చేస్తోందన్నారు. అయితే ఎంత టెక్నాలజీ పెరిగినా సమాజాన్ని మనిషి శాసించలేడనే విషయాన్ని కరోనా గుర్తు చేసిందన్నారు. ఏ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వచ్చిందని చెప్పి మనం సంతోషపడ్డామో దాని పట్ల కూడా ఇంకా కొంత సందిగ్ధత వ్యక్తం చేసింది. అంటే ఇది ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఆర్ఎన్ఏ వైరస్లకి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేవు, ఉన్నప్పటికీ కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు అని. ఇప్పటికి మనకు హెచ్ఐవి ఉంది, హెచ్ఐవికి ఇప్పటిదాకా వ్యాక్సిన్ లేదు. కానీ అయినా అంటే ప్రపంచ మానవాళి ఇలా తలనిల్తున్న సందర్భం కాబట్టి ఈ మానవాళిని కాపాడుకునే క్రమంలో శక్తివంచన లేకుండా శాస్త్ర విజ్ఞానాన్ని సమీకరించుకొని రీసెర్చ్ చేస్తున్నమాట వాస్తవం. ప్రభుత్వాలు దీనికి ఫండింగ్ చేసి కాపాడే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం అధ్యక్ష. కానీ ఒక్క మాట మాత్రం మనకు మళ్ళీ ఈ తరానికి గుర్తొచ్చింది ఏంటంటే, ఇది రాకెట్ సైన్స్ యుగం అని చెప్పినా, ఇది జీనోమ్ యుగం అని చెప్పినా, చైనాలో ఒలింపిక్స్ జరిగితే వర్షం పడాలంటే పడాలి లేకపోతే వద్దని చెప్పేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినా కూడా, స్టార్ వార్స్ వచ్చినప్పటికి కూడా ఇవాళకి కూడా మళ్ళీ ప్రకృతి మాత్రమే గొప్పదని, ప్రకృతిని మాత్రమే శాసించగలదని, మనిషి ఎన్నటికీ సమాజాన్ని శాసించలేడనేది రుజువైన సందర్భం అధ్యక్ష.
కేసీఆర్ మూఢనమ్మకాల కోసం సచివాలయం, గుడి, మసీదు కూల్చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నిర్మాణాలు తాత్కాలికమైనవేనని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయంలో గుడిని, మసీదును కూల్చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యొక్క సెంటిమెంట్ అయినా నమ్మకమైన మజీదు మందిరాలను కూలగొట్టి తన వ్యక్తిగతమైన సెంటిమెంటును, తన యొక్క మూఢనమ్మకాన్ని, ప్రజల యొక్క విశాలమైన నమ్మకాలను కూలదోసి సొంత పిచ్చి కోసం ఇవాళ గుడిని, మసీదును తొలగించిన కాడనే సచివాలయం కట్టాలనుకుంటున్నాడు. ఇవాళ కొత్త అనుమతులు ఇవ్వాలంటే ఈరోజు చట్టంలో ఉన్న నియమ నిబంధనలు ఏమున్నాయో వాటన్నిటిని పాటించినాక మాత్రమే అనుమతి ఇవ్వాలి. అందుకే స్పష్టంగా కమిటీకి మొట్టమొదట మీరు హుస్సేన్ సాగర్ యొక్క పరిధిని, సరిహద్దులను మీరు మొత్తం సర్వే చేసి హద్దురాళ్లను రాటండి. ఆ హద్దురాళ్ల లోపల ఒకవేళ సచివాలయ స్థలం వచ్చిందంటే ఇప్పుడు కొత్త నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దు. గుళ్ళు గోపురాలు ఊళ్ళగొట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా స్టేట్ పొల్యూషన్ కానీ, హెచ్ఎండిఏ కానీ, మున్సిపల్ అధికారులు కానీ, స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అధికారులను అందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పి కమిటీకి స్పష్టంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయుష్మాన్ భవ పథకం కంటే ఆరోగ్యశ్రీనే బెటర్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భవ పథకం అమలు చేస్తుంటే తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో, ఇటు ఆయుష్మాన్ భవన్లో చేర్చకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రైమ్ మినిస్టర్ ముఖం మీద చెప్పిన అధ్యక్షుడు సాటుకు చెప్పలేదు. వాళ్ళకు తెలుస్తుందా తెలియదా మరి వాళ్ళ విజ్ఞత. ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష? మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు? నష్టం వస్తుంది దాంతో. మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూల కూడా రాదు. ఇదే టేబుల్ కాడ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను. ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చెయ్యం, ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రెట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష. గవర్నర్ గారిని కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను, తమిళనాడు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ ప్లస్ ఇది కలిపి వాడుతున్నారు. నేను చెప్పిన అమ్మ, ఒకవేళ కేంద్రం దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం, మాకేం డబ్బులు ఎక్కువ కాదు, అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం. వీఆర్ రెడీ, మాకేం బేసిస్ లేవు. కానీ అది మొత్తమే మీరు తీసుకోవాలి, మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే. ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా లేదు, ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు. కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అబాస్పాలు అవుతారు. ఇప్పటికైనా కోవిడ్ కారణంగా ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు తెలంగాణలో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి మహమ్మారి వ్యాధి ఏదైతున్నదో, వైరస్ ఏదైతున్నదో, దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు ఆరోగ్యశ్రీలో తీసుకురాలేదో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద కొన్ని లక్షలాది మందికి ఈరోజు కోవిడ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు ఇటు ఆరోగ్యశ్రీకి ఆదుకోలేక, ఆయుష్మాన్ పథకం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అడ్డుపడడం కారణంగా ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో విపరీతంగా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా అరకొర వసతులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ లేని కారణంగా తెలంగాణలో పేద ప్రజలు ప్రత్యేకంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఈరోజుది ఆయుష్మాన్ భారత్ పనికిరాని పథకం అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక శాసనసభలో వేదికలో ఆ రకంగా మాట్లాడము మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది మంచిది కాదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యాంశాల్లో చేర్చడంపై నందమూరి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఇది నందమూరి కుటుంబానికే కాకుండా తెలుగు జాతికే గర్వకారణమని అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చినందుకు కేసీఆర్కు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తండ్రి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాలకు ఇమ్మర్చడం, సిలబస్లో ఇంక్లూడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన నందమూరి కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతి, ప్రపంచంలో తెలుగు జాతి అందరికీ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ముందుగా మన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి,
వారి క్యాబినెట్ మంత్రి వర్గీయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియ. జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి మండలం నందిన్నె గద్వాల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రాయచూరు గద్వాల ప్రాంతాల మధ్య వాగు మీద ఉన్న వంతెన తెగిపోయింది. ఇరు రాష్ట్రాల్ని కలిపే వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నందిన ప్రాంతంలో భారీ వర్షం కురవడం వల్ల కుచినేర్ల, యశ్వంతదొడ్డి, సోంపురం, సుల్తాన్పురం భారీ ఎత్తున వర్షం కురవడం వల్ల వాగు భారీ ఎత్తున పొంగి నందిన్నే వాగు ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న తాత్కాలికంగా రోడ్ వేసినటువంటి మట్టి రోడ్డు తెగిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. రాయచూరుకి గద్వాలకి వెళ్ళే ప్రాంతానికి పోయే వాహనదారులకి, ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా చాలా సంవత్సరం క్రితం నుంచి కూడా ఈ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నవి. అధికారులు కానీ ఇంతవరకు కూడా దీనిపై చర్య తీసుకోకుండా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా జరిగింది. ఇప్పటికి కూడా దాదాపు రాత్రి నుంచి వర్షం కురిసిన 4 గంటలకి చిన్న బ్రిడ్జి తెగిపోయింది, తాత్కాలికంగా రోడ్డు. అయినా కూడా ఇంతవరకు అధికారులు కూడా ఎటువంటి అధికారులు కూడా రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి జూరాల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. 8 గేట్ల ద్వారా 88,569 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో 6 యూనిట్లలో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వద్ద అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా ఒక్క గేటు 10 అడుగుల మేర మాత్రమే ఎత్తి ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. డ్యాం క్రస్ట్ గేట్ల పైనుంచి కిందకు నీళ్లు పారుతున్న దృశ్యాల్ని ఏబిఎన్ ప్రసారం చేసింది. వెంటనే డ్యాం అధికారులు 3 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. లెబనాన్ రాజధాని బీరుట్లో మరోసారి భారీ ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. ఇంజిన్ ఆయిల్, వాహనాల టైర్లను నిల్వ చేసే గోదాంలో మంటలు చెలరేగినట్లు సైన్యం తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. గత నెలలో బీరూట్ ఓడరేవులో 3,000 టన్నుల అమోనియం నైట్రేట్ పేలుళ్లతో నెలకొన్న విషాదం ఇంకా వెంటాడుతుండగానే మరోసారి అగ్ని ప్రమాదం జరగడం అక్కడి ప్రజలకు వణుకు పుట్టించింది. ఆగస్టు 4న అమోనియం నైట్రేట్ నిల్వ చేసే గోదాంలో భారీ పేలుళ్ల ఘటనలో 190 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 6,500 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా వేలాది భవంతులు ధ్వంసమయ్యాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.